పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో నుండి తీసుకోబడిన గొడగూచి కథ. శివదేవుడు అనే అతను తన భార్య ఇంకా తన కుమార్తె గొడగూచితో కలిసి ఒక ఊరిలో ఉండేవాడు. ఒకరోజు శివదేవుడికి ఇంకా అతని భార్యకి పక్కన ఊర్లో ఒక పని పడింది. శివదేవుడు ఇంకా అతని భార్య తమ కూతురు అయిన గొడగూచిని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచవలసి వచ్చింది. వారికి ఒక నియమం ఉంది. రోజూ శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు ఇచ్చి రావాలి. శివదేవుడు ఇంకా అతని భార్య గొడగూచిని పిలిచి ఈ విధంగా చెప్తారు: మాకు ముఖ్యమైన పని ఉండడం వల్ల మేము వేరే ఊరికి వెళ్తున్నాము. మాకు ఒక నియమం ఉంది. రోజూ గంగుల పాలను కాచి శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు ఇచ్చి రావాలి. నీవు కాళ్ళు చేతులు కడుక్కుని మంచి గంగుల పాలను కాచి గుడ్డను చుట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు ఇచ్చి ఇంటికి రావాలి. నీవు ఎక్కువ సమయం నీ స్నేహితులతో ఎక్కువగా గడపకు. ఎందుకంటే నువ్వు ఈ నియమాన్ని మర్చిపోతావు. నువ్వు ఎక్కువగా ఇంట్లోనే ఉండు. నేను చెప్పినట్లు చేస్తే మేము ఊరు నుంచి తిరిగి వచ్చాక నీకు బొమ్మలు తీసుకుని వస్తాను అని చెప్పి తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోతారు. గొడగూచి తల్లిదండ్రులు వెళ్ళిపోయాక కాళ్ళు చేతులు కడుక్కుని గంగుల పాలను కాచి దానిపైన ఒక గుడ్డను కట్టి గుడికి తీసుకుని వెళ్ళి శివుడి ముందర పాల పాత్రను పెట్టి పాలు తాగమని బ్రతిమిలాడుతుంది. శివుడు ఎంతకీ పాలు తాగకపోయేసరికి గొడగూచి అన్ని విధాల ప్రశ్నలు వేస్తుంది. పాలల్లో చక్కెర సరిపోలేదా? నెయ్యి వెయ్యలేదా? పాలు సరిగ్గా కాగలేదా? పాలు తీసుకుని వచ్చేటప్పుడు నేను పాలపైన శ్రద్ధ పెట్టలేదా? పాలు తీసుకుని వచ్చినప్పుడు ఇంకెవరి దృష్టైనా పడిందా? అని మొదలైన ప్రశ్నలు వేసింది. గొడగూచి శివుడితో పాలు తాగమని చాలా బ్రతిమిలాడింది. కానీ శివుడు పాలు త్రాగకపోయేసరికి గొడగూచి చాలా చిన్నబుచ్చుకుంటుంది. గొడగూచి శివుడితో వీరభద్రుడి జాతరకు మనిద్దరం వెళ్దాము అని చెప్పి నీకు ఇక్కడ దగ్గరలో ఉన్న శైవ మతంలో ఉన్న నెయ్యిని తీసుకుని వచ్చి నీకు పాలల్లో వేస్తాను. అదే కానీ నువ్వు పాలు తాగకపోతే నేను తాడుతో నిన్ను బంధిస్తాను అని శివుడితో బెదిరిస్తుంది. అప్పటికి శివుడు పాలు తాగకపోయేసరికి గొడగూచికి కోపం వచ్చి తన కాళ్ళు చేతులను నేలకేసి కొడుతుంది. ఇంకా చిన్నపిల్లలా ఏడుస్తుంది. గొడగూచి యొక్క నిర్మలమైన భక్తికి మెచ్చిన శివుడు వెంటనే పాలు తాగుతాడు. ఈ విధంగా కొన్నాళ్ళు గొడగూచి గుడికి పాలను తీసుకుని శివుడికి పాలు ఇచ్చి ఖాళీ పాత్రను ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. ఒకరోజు గొడగూచి గుడి నుంచి ఇంటికి వస్తూ ఉండగా దారిలో తమ తల్లిదండ్రులు తమకి ఎదురు పడతారు. గొడగూచి చేతిలో ఉన్న ఖాళీ పాల పాత్రను చూసి తల్లిదండ్రులు పాలు ఏవి అని అడుగుతారు. గొడగూచి జరిగిందంతా చెప్పింది. అప్పుడు తల్లిదండ్రులు గొడగూచి మాటలను నమ్మక గొడగూచిని అనరాని మాటలు అని తనని బాగా తిడతారు. గొడగూచి తండ్రి గొడగూచితో మన్నాడు శివాలయానికి వెళ్తాడు. అప్పుడు గొడగూచి శివుడి ముందర పాలును పెట్టి పాలు త్రాగమని వేడుకుంటుంది. అప్పుడు శివుడు గొడగూచి యొక్క నిర్మలమైన భక్తికి మెచ్చి లోపల సంతోషించి పైకి మాత్రం కోపంగా ఇలా అంటాడు: ఈరోజు ఈ పాలను నేను తాగను. ఈ పాలు అపవిత్రమయ్యాయి అని చెప్పి శివుడు కోపంగా గొడగూచితో అంటాడు. అప్పుడు గొడగూచి నిరాశ చెంది అక్కడ ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు
పాప నిర్మలమైన భక్తికి మెచ్చిన శివుడు నిజమైన రూపాన్ని ధరించి గొడగూచిని తనలోకి తీసుకుని వెళ్తాడు. గొడగూచి తండ్రి శివలింగం దగ్గరికి వచ్చేసరికి గొడగూచి యొక్క శరీరం పూర్తిగా లింగంలోకి వెళ్ళిపోతుంది. గొడగూచి యొక్క తండ్రికి కేవలం గొడగూచి యొక్క జుట్టు మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇప్పటికీ కూడా శివాలయాల్లో శివుడి విగ్రహం మీద 5-6 నెలలకి ఒకసారి గొడగూచి యొక్క జుట్టు దొరుకుతుంది అని నమ్మకం. పంతులు వాటిని తీసేస్తారు అని అందరూ చెప్తూ ఉంటారు. ఈ విధంగా పాల్కురికి సోమనాథుడు భక్తులు నిజమైన ఆర్తితో ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పకుండా వస్తాడు. భగవంతుడు వచ్చి మన ప్రార్థనను వింటాడు. భగవంతుడు భక్తుల్లో చూసేది సహజమైన ప్రేమ మాత్రమే అని పాల్కురికి సోమనాథుడు గొప్ప సందేశాన్ని అందించాడు.